కళ్ళు కనబడ్డలేదయ్యా, 2 కళ్ళు పోయాయ్యా. ఆకలి తట్టుకోలేకపోతున్నానయ్యా, ఏమైనా ఉంటే పెట్టు. పూట గడవడానికి కూర్చుని బతికి నాకే ధర్మం చేసే భాగ్యం కల్పించారనమాట. ఎండా పావులు ఇస్తున్నాను, ఫుల్గా కడుపు నిండా భోంచేసి బాగా ఎంజాయ్ చేసుకో. అమెరికన్ డాలర్స్, లండన్ పౌండ్స్, మలేషియన్ రింగట్స్ తో విలాస కులాసాలాడిన ఈ మదన మోహనుడి బతికిప్పుడు పావాలా. కాంతా తీసుకో, కాంతా తీసుకో, ఈ డబ్బంతా నీకే. ఈ డబ్బొద్దయ్యా, ఈ డబ్బొద్దు, నాకు ఈ డబ్బొద్దు. ఈ డబ్బే నా ఇంప్రూవ్మెంట్ కి కారణం. నాకు ఈ డబ్బొద్దయ్యా, కాస్త అద్దం పెట్టించయ్యా. అద్దు ఏంటి డబ్బులు అన్న కావాలా? ఎక్కడెక్కడ హోటల్ కూడా కనపడలేదు. అయ్యో, హోటల్ అన్న వద్దయ్యా, హోటల్ అన్న వద్దు. అక్కడ కళ్ళున్న వాళ్ళకి రాళ్ళు ఏరుకోవడం కష్టం, ఇక కళ్ళు లేని వాడిని నేను ఎక్కడ ఏరుకుంటూ కూర్చోనయ్యా. హోటల్ అన్న వద్దయ్యా, వేరే ఎక్కడైనా పెట్టించదయ్యా. నీ ఇంటికి తీసుకెళ్ళైనా కాస్త పెట్టించయ్యా బాబు. ఏంటి నీకు ఇంటి పోయిన కావాలా? అయితే మాంతపురానికి వచ్చే అక్కడ నన్ను అందరూ దాన్ని వీరేశ్వరకరణ అంటారు. పంచభక్ష పరిమాణాలు కడుపు నిండా పెట్టిస్తాను. ఎంత దూరం ఉంటుందయ్యా? ఎంత దూరం కాదు, 2 మైళ్ళే. 2 miles. 2 miles. లైఫ్ లో 2 furlongs కూడా నడవన్నారు. 2 miles నడవమంటున్నావు, వానికి బుద్ధి జ్ఞానం ఉందా? అన్నం పెట్టిస్తారంటే 2 మైళ్ళు ఏంటి, 10 మైళ్ళు ఏదో నడుస్తారయ్యా. పదయ్యా, ఆకలి తట్టుకోలేకపోతున్నారు. అయితే కట్టెట్టుకుని వెనకాల వచ్చేయ్. వచ్చేయ్. మెల్లిగా కాస్త స్పీడ్ తగ్గించయ్యా. ఇదిగో మన అంతపురం వచ్చేసింది, మధురబంతి జరుగుతుంది. వచ్చేయ్. ఇదే మృష్టాన్న భోజనం. స్మెల్ బాగానే ఉంది. ఇక్కడ బాగానే ఉన్నట్టుంది. బాబు బాబు, నాకు కూడా కాస్త పెట్టండి బాబు. కరెక్ట్ గా చెప్పావు.